ఉంటుందో అది మనం స్క్రీన్లో చాలా స్పష్టంగా నీట్గా కూడా చూస్తాం అనమాట. ఎప్పట్లాగానే ఒక మంచి సినిమా వస్తుందంటే తెలుగు మీడియా కానీ లేకపోతే జర్నలిస్టులు అందరూ కూడా నెత్తిని పెట్టుకుంటారు. అలాగే బాలేదంటే కూడా అంతే అద్భుతంగా నీట్గా చెప్పి మా అందరికీ కూడా సరిచేస్తూ ఉంటారు. సో ఈరోజు కూడా మీరందరూ జాయిన్ అయ్యారు. మీతో పాటుగా ఇవాళ ప్రభు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రభు గారిని ఈ సినిమా గురించి ఆయన ఒపీనియన్ని ఆయన రివ్యూని కూడా ఆల్రెడీ చెప్పారు. మరోసారి ఆయన మాటల్లో విందాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ పర్సన్స్ ఎవ్వరూ నాకు తెలియదు. మామూలుగా మనం ఏదైనా సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడమంటే అది మనకు అందరితో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చూసిన స్టార్స్ అందరితో మనకు ఒక ర్యాప్ ఉంటుంది కాబట్టి మాట్లాడతాం, సినిమా గురించి రాస్తాం, సినిమా గురించి కొంచెం అప్రిషియేట్ చేస్తాం. కానీ దీంట్లో ఏ ఒక్కళ్ళు నాకు తెలియదు. తర్వాత రివ్యూ చేస్తున్న టైంలో సినిమాల టైటిల్స్ చూస్తుంటే అక్కడ మధురా శ్రీధర్ అనేటువంటి పేరు ఒకటి నోన్ నేమ్ అదొక్కటి కనిపించింది తప్ప మిగతా ఎవరు సరే మురళీ గారు ఆర్టిస్ట్గా తెలుసు. బట్ అయినా సరే కొత్త వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని ఒక ఏ యాంగిల్లో అయితే ఒక డైరెక్టర్ ఒక సీన్ కానీ ఒక కథను కానీ కన్సీవ్ చేసుకున్నాడో దానికి ఎంతవరకు న్యాయం చేశాడు అనేటువంటి కోణంలో మాత్రమే మనం సినిమాని విశ్లేషించాలి తప్ప వీళ్ళెవరు వాళ్ళ పర్సనల్ ఇదేంటి అనేటువంటిది మనకు అనవసరం. హౌ మచ్ ద ఫిల్మ్ ఈజ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఫ్రమ్ క్లాస్ టు ద లాస్ట్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సంజీవ్ రెడ్డి గారు కూడా అనవసరం లేదు. ఐ రియల్లీ సేవ్ రియల్ బ్రదర్. చాలా చక్కగా సినిమాలో ప్రతి సీన్లో కూడాను అద్భుతమైనటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ని ఎంత చక్కగా ఫీజ్ చేసుకున్నాడు అనేటువంటిది ఒక డైరెక్టర్ ఎంత తపన పడితే ఎంత కష్టపడితే ఎంతగా తనను తాను హింసించుకుంటే మదించుకుంటే ఒక సీన్ అనేటువంటిది కన్సీవ్ అవుతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది అన్నిటికంటే డేంజరస్ జోనర్. అది నవరసాలు అంటాం, నవరసాల్లో ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది అది తీసుకున్నదే ఒక పాయింట్, ఒక డిఫరెంట్ పాయింట్, మేల్ ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ఒక పాయింట్. అలాంటి పాయింట్ తీసుకొని దాన్ని చక్కగా డ్రైవ్ చేసినటువంటి విధానం చాలా బాగుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ను కానీ మ్యూజిక్ తెచ్చుకుంటాం కానీ ఏదైనా డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. తెర మీద కనిపించే పూచిక పొల్లకు కూడా పూచీకత్తు దర్శకుడిదే. ద క్రెడిట్ మస్ట్ బి గివెన్ టు ద డైరెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాత యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్ చివరిదాకా రాదు, ఎలాంటి అవుట్పుట్ వస్తుందో తెలియదు. అలాంటి ఒక సందిగ్ధంలో నలిగిపోయేటువంటి వ్యక్తి నిర్మాతలు. ఆ నిర్మాతలు ఆ కాన్ఫిడెన్స్ తన మీద ఉంచి ఇచ్చినందుకు ఇంత మంచి చక్కని ప్రాజెక్ట్ ఇచ్చినందుకు అతను దాన్ని నిలబెట్టుకున్న విధానం రియల్లీ సింప్లీ సూపర్. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇందాక శ్రీధర్ గారు మాట్లాడుతూ పిఆర్ఓలు శ్రీనివాసు, సురేషు, మిగతా డైనక్ మీడియా అన్నారు. మిగతా మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. సినిమాలో విషయం లేనిది మేము మాత్రం ఎవరైనా చేయగలిగేది ఏమీ ఉండదు. సినిమాలో ఆ కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీడియా అనేటువంటిది బలగం సినిమా అనేటువంటి దాన్ని ఇదే థియేటర్లో కూర్చొని మేము చూస్తున్నప్పుడు ఒక్కొక్క సీన్తో అలా స్పెల్ బౌండ్ అవుతూ ఆ సినిమాతో ట్రావెల్ చేస్తూ ద మీడియా హ్యాజ్ ఓన్డ్ ద ఫిలిం. అలాగే ఎన్నెన్నో చిన్న సినిమాల విజయం వెనుక మీడియా ఉంది. ఈ రోజున ఒక మీడియా పర్సన్గా ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ద ఆనర్ గివెన్ టు మీ, నాట్ అలోన్. ఇట్ ఈస్ ద ఆనర్ గివెన్ టు అవర్ ఎంటైర్ జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ. కాబట్టి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మా బాధ్యతను ఎవ్వరూ మాకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. వీ ఆర్ దేర్ ఫర్ ప్రమోటింగ్ ఏ గుడ్ ఫిలిం, టు ఎంకరేజ్ ఏ గుడ్ ఫిలిం. కానీ కొన్ని చిన్న సినిమాల విషయంలో కొన్ని మరి ఎందుకు ఆ పిఆర్లో రిలేషన్స్లో లోపం ఏమో తెలియదు, కానీ కొన్ని మంచి సినిమాలు కూడా కిల్ అవుతున్నాయి, మనం చేయలేకపోతున్నామేమో అనేటువంటి బాధ, తపన, ఆవేదన కలుగుతుంది. నిజంగా ఈ మధ్య 2-3 మంచి సినిమాలు చూడటం జరిగింది. అయితే ఆ సినిమాలకి ఎందువల్ల మిస్ అయిందో తెలియదు, కానీ మీడియా సపోర్ట్ అనేటువంటి కొంత మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ మీడియా ప్రతి సినిమాని కూడాను, అలాగే ఆ పిఆర్ మెయింటెన్స్ కూడా వెరీ మరీ ఇంపార్టెంట్. దీంట్లో రకరకాలటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి చిన్న సినిమాను రంధ్రాన్వేషణ అనేటువంటి కోణంలో కాకుండా కూర్చున్న దగ్గర నుంచి సినిమాని ఆస్వాదిద్దాం, సినిమాని ప్రేమిద్దాం, సినిమా తాలూకు ఇన్ అండ్ అవుట్స్ని మనం చక్కగా విశ్లేషిద్దాం. అసలు నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 3 సార్లు ప్రెసిడెంట్గా చేశా. నన్ను ఫిలిం క్రిటిక్, సీనియర్ ఫిలిం క్రిటిక్ అంటారు. అసలు ఆ క్రిటిక్ అనే పదమే నాకు నచ్చదు. క్రిటిక్ అంటే విమర్శకుడు. ఎవరిని విమర్శిస్తారు, ఎవరిని విమర్శించే హక్కు ఎవరికి ఉంది? నో రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి. విశ్లేషణ అనేటువంటిది ముఖ్యం. ఒక సినిమాని పరామర్శించాలి, ఒక సినిమాని అభినందించాలి, ఒక సినిమాని ప్రోత్సహించాలి. అది మనం అలవర్చుకోవాల్సిన సంస్కారం తప్ప కూర్చున్న దగ్గర నుంచి రంధ్రాన్వేషణ చేయటం కాదు. కానీ ఈ రంధ్రాన్వేషణ కూడా చేయటం కాకుండా చీల్చి చెండాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి కొన్ని సినిమాల విషయంలో. ఆ రోజున మాత్రం వెనుకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
సినిమాని ఏ కోణంలో అయితే స్టార్ట్ చేశారో ఆ కోణంలో సినిమాని ఎంత ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళగలిగారనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి తప్ప, లేకపోతే కొన్ని సినిమాలు మింగుడు పడకుండా కొరుగుడు కాకుండా ఎందుకు తగలేస్తున్నారో, ఎందుకు కోర్టు తగలేస్తున్నారో, ఎలాంటి మీనింగ్లెస్ సినిమాలు తీస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ థియేటర్లో కూర్చున్న ప్రతిసారి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, దేవుడా ఈ సినిమా గురించి 4 మంచి మాటలు రాసి ప్రోత్సహించి చెప్పి ప్రోత్సహించే అవకాశం నాకు ఇవ్వని కోరుకుంటాను తప్ప ఈ సినిమాను గుచ్చేయాలి, ఈ సినిమాను పొడి చేయాలి. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ సినిమా మీద సినిమా పట్ల నాకున్న లవ్ మీద మాత్రం ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. అలాంటి సంస్కారంతో, అలాంటి రిఫైన్డ్ వే ఆఫ్ థింకింగ్తో మాత్రమే నేను సినిమాను చూస్తాను. అలాంటి దీంట్లో పరిధిలోకి వచ్చింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాని చూస్తున్నంతసేపు ఐ రియల్లీ ఫెల్ట్ ఎంటర్టైన్డ్ అండ్ ఎంగేజ్డ్. కాబట్టి ఎంటైర్ యూనిట్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎవ్రీబడి ఎంత చక్కగా చేశాడు, బాయ్ అట్ ద నెక్స్ట్ డోర్ అన్నట్టుగా. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ టేకప్ చేయటం, ఫెర్టిలిటీ విషయాన్ని దాని మీద జోకులు వేస్తారు, దాని మీద రకరకాలటువంటివి చేస్తారు. బట్ ద క్యారెక్టర్లో ఉన్న డెప్త్ని మాత్రమే తను అర్థం చేసుకొని తను చేయటం. కానీ గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ లాగా తను ఎంత చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చిన అమ్మాయి. మనకి హీరోయిన్ అంటే ఎక్కడో ఆకాంక్ష ఊడిపడ్డటువంటి అందాల చందమామలు జగదేక సుందరులు అవసరం లేదు. మన ఇంటి పక్కన ఉండే మనకు అందమైన అమ్మాయి, ఒక చక్కని అమ్మాయి, మన పలకరించే అమ్మాయి, బాబాయ్ అన్న, అన్న అన్న, నాన్న అన్న, అన్నయ్య అన్న, అలాంటి ఒక ఆత్మీయతను అంచేటువంటి ఒక అందమైన హోమ్లీ ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఆ అమ్మాయిలో ఉంది. ఇక నాన్నగా దొంగ నాన్న. ఎలాంటి నాన్న అంటే కూతురి భవిష్యత్తు కోసం తను ఎంత తప్పు చేస్తున్నాడో కూడా తెలియనటువంటి ఒక ప్రేమను తనలో నింపుకునేటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఈరోజున ఇలాంటి క్యారెక్టర్స్కి చాలా వ్యాక్యూమ్ ఉంది. పెద్ద పెద్ద నటులు, మహానటులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్ కావాలనుకుంటే పొరుగు రాష్ట్రాలకు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆ అవసరం లేదు, మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పి నిరూపిస్తూ కొంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు. వారిలో మురళీధర్ గౌడ్ గారు వండర్ఫుల్ యాక్టర్. అలా ఈ విధంగా మిగతా గోమట్టం కానీ, అభినవ్ గోమట్టం కానీ, తరుణ్ భాస్కర్ కానీ, ఎవ్రీబడి డిడ్. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అద్భుతం. కాబట్టి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిలిం ఈజ్ వెరీ కాంప్రహెన్సివ్లీ గుడ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు బీ కంటిన్యూయింగ్ ద ప్రమోషన్ కానీ మీడియా అంతా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ